అది గమనిస్తూ ఉంటే అందరూ కూడా వినండి, తెలుసుకోండి. ఎన్నో సలహాలు, ఎన్నో సూచనలు దేవుడు మనకి చెప్తూ ఉంటాడు. దేవుని దగ్గర మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన భవిష్యత్తుకి, ఈ లోకంలో జీవిస్తున్నాం గనక మనకెవరు చెప్పేవాళ్ళు లేరు. మన జీవితం గురించి, మన కుటుంబాల గురించి, మన భవిష్యత్తు గురించి మనకెవరు చెప్పరు. అందరూ ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. ఎవరికి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. మన కాడకు వచ్చి కూర్చొని చెప్పే అంత సమయము లేదు. ఒకవేళ మన భవిష్యత్తు గురించి, మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి ఒకవేళ ఒక సుదీర్ఘమైన ఒక దర్శనాన్ని లేక ఒక ప్రణాళికల్ని నువ్వేదైనా తెలుసుకోవాలంటే కొంతమంది సోదిగాళ్ళు ఉంటారు, కొంతమంది చిల్లంగి చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది వాస్తు శాస్త్రం గురించి చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, పస్తి చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళావనుకో, వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళని ఎత్తుకుంటూ నువ్వు బస్ ఎక్కో లేకపోతే ఏదో ఒక బండిని ఏర్పాటు చేసుకోనో నీ యొక్క పనిని పక్కన పెట్టి, నీ సమయాన్ని, నీ ఆదాయాన్ని పక్కన పెట్టి కూడా వారి దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడి వారు నిన్ను పిలిచేంత వరకు నువ్వు అలాగా ఎదురు చూడాలి. అలా లోకంలో ఉన్నవాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు తెలియని వారు అలాంటి వాటి మీద మొక్కు పెట్టి అలాంటి వాటి వైపు చూస్తున్నారు, అలాంటి భక్తి చేస్తున్నారు. కానీ మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన తన స్వరక్తమిచ్చి, తన ప్రాణమిచ్చి మనల్ని ఆయన కొన్నాడు. దీనికి స్తోత్రా. మనల్ని కొన్నాడు. ఆయన ఎలా కొన్నాడంటే ఆయన ప్రాణమిచ్చి. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నామంటే, ఇక్కడ కూర్చోడానికి గల కారణం ఏంటి? దేవుడు ఏం చేశాడంటే, నాకేం చేశాడు దేవుడు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. నాకేం చేశాడు దేవుడు అని నువ్వు ఒకవేళ నీ మనసులో అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీకు, నాకు, ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడికి ఏం చేశాడంటే, ఆయన తన ప్రాణం పెట్టి మనల్ని ఆయన తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడంట. కొనుక్కున్నాడు. మనం ఏమై ఉండమంటే చెప్పాలి, మనం ఏమైపోయాం? అమ్ముడు పోయాం. మనము అమ్మబడ్డాం. ఆ ఆదాము, ఆ మూల పురుషుడైన ఆ ఆదాము మరి తన యొక్క దేవుడు చెప్పిన ఆ సలహాలను, ఆ సూచనలను, ఆ నిర్ణయాలన్నీ కూడా దేవుడు ఆదాము చెప్తే ఆదాము వాటిని ఉల్లంఘించి అవన్నీ పక్కన పెట్టి దేవుడిచ్చిన ఆ కృపను, దేవుడిచ్చిన ఆ ప్రత్యక్షతను, దేవుడిచ్చిన మహిమను ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు. ఈ ఆదాము సాతానుడికి, అపవాదికి అమ్ముడుపోయాడు. అమ్ముడుపోయిన ఆదాము నుండి వస్తున్న ప్రతి మానవుడు కూడా ఎవరికి అమ్ముడుపోయారంటే సాతానుడికి అమ్ముడుపోయిన మానవుడు. సాతానుడికి అమ్మబడ్డ మానవుడు, సాతానుడికి అమ్ముడుపోయిన మానవుడు. కాబట్టి ఆ అమ్ముడుపోయిన మానవుణ్ణి యేసుక్రీస్తు వారు తన ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు. గట్టిగా సఫల కొరత ప్రజల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. నాకు దేవుడు ఏం చేశాడని ఒకవేళ నువ్వు అజ్ఞానంతో, అవివేకంతో మాట్లాడతావేమో. ఈరోజు ఇక్కడ ఆయన సార్వత్రిక సంఘంలో ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఈరోజు నువ్వు పాలు పంపులు పంచుకొని ఆయన శరీరంలో, రక్తంలో పాలు పంపులు పంచుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన నిన్ను చెప్పాలి తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. తన ప్రాణమిచ్చి నిన్ను కొనుక్కున్న దేవుడు ఆయన. ఇంకా అంతకంటే ఆయనలాగా ఈ భూమండలం మీద నీకు
అంత త్యాగం చేసేవాళ్ళు ఎవరిని ఎతికినా నీకు అగపడరు. దీనికి స్తోత్రం. ఎవరిని ఎతికినా కూడా నీకు అగపడరు. అంత గొప్ప త్యాగం చేశాడు దేవాతి దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు వారు. అయితే గమనిస్తూ ఉంటే ఇలా మన జీవితాలు పరిస్థితులు, అందుకే దేవుడు మనకి ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మనకి ఈ యొక్క ఇలాంటి సమయాలు, ఇలాంటి కోటాల్లో మనకి ఏం చెప్తున్నాడంటే కొన్ని సలహాలు, కొన్ని సూచనలు, కొన్ని హెచ్చరికలు, ఇలాంటివన్నీ మనకు చెప్తూ ఉంటాడు. ఎవరు చెప్పరు మనకి, మన దగ్గరికి ఎవరు రారు. లేలియా, మన దగ్గరికి ఎవరు రారు చెప్పడానికి. దేవుడు ఈ పని ఇచ్చాడు కాబట్టి, బాధ్యతలు ఇచ్చాడు కాబట్టి, ఇక్కడ ఉదయం 10:30 నుంచి ఆ టైం ఎంత అయిందో తెలియదు. నీకెవరన్నా సలహాలు, సూచనలు ఎవరైనా చెప్పాలంటే డబ్బులు వాళ్ళు వాళ్ళకి వెల చెల్లించాలి, వాళ్ళకి ఆ సుంకం ఇవ్వాలి. ఇక్కడ మీరు కానుకలు వేసినా వేయకపోయినా ఇచ్చినా ఆ బాధ్యత నీకు లేకపోయినా కూడా ఈ బాధ్యత దేవుడిచ్చాడు కాబట్టి సలహాలు, ఈ సూచనలు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి చెప్తా ఉంటాడు అన్నమాట. చెప్తా ఉంటాడు, జాగ్రత్త. దేవుడు తన బిడ్డలకి తండ్రిగా ఉండి ఆయన ఏం చెప్తాంటే, జాగ్రత్త, నీ జీవితం జాగ్రత్త. నిన్ను మోసపుచ్చేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళు అగపడరు, ప్రత్యక్షంగా అగపడరు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. జాగ్రత్త. చాలా మెలకువగా ఉండాలి, పౌరుషంగా ఉండాలి, బలవంతులై ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనకి ప్రతిరోజు చెప్తూ ఉంటాడు. ప్రతిరోజు మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏం చెబుతాడు ఆయన? కొన్ని సలహాలు, కొన్ని సూచనలు మనకి చెప్తాడు. అందుకే ఈ రోజు నువ్వు వచ్చి ఆయన సలహాలు, ఆయన సూచనలు నువ్వు ఇని నీ జీవితానికి వాటిని ఏం చేయాలంటే, ఇని వదిలిపెట్టే వ్యక్తి కాకుండా నీ జీవితానికి వాటిని ఆస్వాదించుకోవాలి. ప్రభువా, ఈరోజు ఆ సూచనలు ఏంటి, ఆ సలహాలు ఏంటి, మాకు తెలియపరచండి అయ్యా, మేము వింటాము అని నీవు నేను అట్టి మనసుతో ఉండాలి. అట్టి యొక్క ఆ విశ్వాసంతో ఉండాలి. ఇలా చూస్తుంటే ఆ సలహాలు అవన్నీ బైబిల్లో ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు ఇచ్చాడు. అవి ఇప్పుడు మనకి సమయం లేదు, అయినప్పుడు చూపిస్తాను. చూడండి, నెహెమ్యా గ్రంథము చూడాలి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం అనుకుంటాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో నెహెమ్యా గారు ఏమంటాడో నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వాక్యము చదువుదాం. నెహెమ్యా గ్రంథము 408వ పేజీ 9వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. చదవండి. నీవు దయచేసితివి. ఏమిచ్చాడంట?
ఏమిచ్చాడు దేవుడు ఆనాటి కాలంలో మన పూర్వీకులకి మన పితరులకి మోషే ద్వారా ఈ ధర్మశాస్త్రంలో నెహెమ్యా ఏమంటున్నాడంటే సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన ఏమిచ్చాడు? నీతిగా బ్రతకండి, విధులను సత్యమైన ఆజ్ఞలను ఇవేవి ఇచ్చాడు దేవుడు? నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మశాస్త్రము నీవు దయచేసితివి. ఏమిచ్చాడు వాళ్ళకి? సలహాలు ఇచ్చాడంట. ఒక ధర్మశాస్త్రం దేవుడు ఆనాటి కాలంలో ఉన్న మన పూర్వీకులు మన పితరులకు ఎందుకు ఇచ్చాడంటే ఆ ధర్మశాస్త్రంలో నీతియుక్తమైన ఆ విధులను, ఆ కట్టడలను అవన్నీ కూడా మీరు పాటిస్తూ మీకు మేలుకరంగా ఉండి నిమిత్తము ఈ ధర్మశాస్త్రాన్ని నేను ఇచ్చాను. ఈ ధర్మశాస్త్రము మోషే ద్వారా సీనాయి పర్వతం మీద ఎందుకు ఇచ్చానంటే, దేనికి ఇచ్చా అంటే మీకు మేలుకరంగా ఉండటానికే. నేను చేసేదంతా కూడా మీకు మేలుకరంగా ఉండటానికే. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు కూడా ఇక్కడ మీకు వచ్చిన దేవుని మందిరానికి వచ్చిన మిమ్మల్ని ఎందుకు నడిపించానంటే మీకు మేలుకరంగా ఉండటానికే. ఇప్పుడు ఈ సూచనలు గాని, ఈ సలహాలు గాని, ఈ నీతియుతమైన ఈ కట్టడలను మీకు చెప్తున్నాను. ఈ నీతి విధమైన ఈ కట్టలు నీకెవరు బోధించరు, ఎవరు చెప్పరు. నీ కొరకు ఒక మేలుకరమైన ఆలోచన కలిగి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఎవరు చూసినా నీకు కీడు కలగజేయాలనే గాని నీకు మేలు కలగజేయాలని భావించే వాళ్ళు ఎవరు లేరు గనక నీకు మేలు కలగజేయగలిగిన భావన కలిగిన ఆయన మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఈ భూమండలం మీదకి వచ్చి నిన్ను నన్ను ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన ప్రాణం ఇచ్చి మళ్ళీ ఏం చేశాడంట? కొనుక్కొని ఈ రీతిగా మనకి ఏం చెబుతున్నాడు ఆయన? ఈ సలహాలు, ఈ సూచనలు ఆయన ఈ రీతిగా మనకి బోధిస్తున్నాడు. తీసుకుంటావా ఈ సలహాలు? ఈరోజు చెప్పే మాటలు దేవుడు చెప్తున్నాడు కదా, మాట్లాడుతున్నాడు కదా. తీసుకునే వ్యక్తి, తీసుకునే మనసు మీకుందా? దాన్ని అనుసరించే మనసు మీకుంటదా? వినగలిగే మనసు నీకుంటదా? అది వినకపోతే, దాన్ని తీసుకోకపోతే నీకు మేలు జరగదు, నీకంత కీడే. దేవుని వాక్యం ఎందుకు వినాలయ్యా? దేవుని వాక్యం నువ్వు ఎందుకు వినాలి? దేవుని వాక్యం అనగా ఎందుకు నువ్వు అడావుడిగా ఎందుకు పరిగెత్తాలి? పరిగెత్తితే నీకు దేవుని ద్వారా ఏ మేలు జరగదు, అంత నష్టాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. లేలియా, అంత నష్టమే నీకు జరుగుతూ ఉంటుంది. చాలా మందికి దేవుని వాక్యం వినాలంటే ఎంత కష్టమో, దేవుని మాటలు వినాలంటే ఎంత బాధగా ఉంటుంది. ఇలా గమనిస్తూ ఉంటే దేవుడు బిడ్డలుగా మనకి ఎన్నో సలహాలు, ఎన్నో సూచనలు ఇవ్వాలని దేవాదేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన మనతో తన వాక్యాన్ని పంచుకుంటున్న దేవుడు. దేనికి స్తోత్రం చెప్పాలి, దేనికి స్తోత్రం. ఇలా గమనిస్తుంటే ఇప్పుడు సంఘంలో మనము ఈ కలవరి శక్తి ప్రార్థన మందిరం, ఈ మందిరంలో, ఈ సంఘంలో దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మనం ఉండటానికి నడిపిస్తున్నప్పుడు ఈ సంఘంలో, ఈ మందిరంలో మీ యొక్క ఆత్మీయమైన మేలు కోసము, ఆత్మ సంబంధంగా మీరు ఎన్నో రకాలుగా బలపడ నిమిత్తం ఎన్నో నియమకాలప కూటాలు ఉంటాయి. ఈ నియమకాలప కూటాలు ఉంటాయి. సరే, మీ పరిస్థితులు అవి మీకు ఎలా ఉంటుందో అది మీరు తీసుకోవాలి. మందిరంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే మనం ఏం చెప్తున్నామంటే, ఏమి మీకు తెలియపరుస్తున్నామంటే, మనము ఈ 2026 సంవత్సరంలోకి వచ్చాం. 2025ని ముగించి దేవుడు మనకి 2026 సంవత్సరంలోకి దేవుడు మనల్ని ప్రవేశింపచేసిన దేవుడు
గడిచిన సంవత్సరం ఎలాగో అయిపోతుంది. ఒక బాధ్యత, ఒక ఇలువలు, ఒక భయము, లేకపోతే ఒక మంచి తీర్మానాలను కలిగి మనం జీవించకపోయినప్పటికీ దేవుడు ప్రేమ కలిగిన వాడు గనక మళ్ళా మనల్ని ప్రేమించి 2026 ఇచ్చాడు. ఈ సంవత్సరంలో మనం చేయాల్సింది ఏంటంటే మనం అందరం కూడా చెప్పాలి, ఆత్మలు సంపాదించాలి. మనం అందరం కూడా కలిసి ఏం చేయాలి అంటే ఆత్మలు సంపాదిద్దాం, సువార్తను ప్రకటిద్దాం. సువార్తను ప్రకటించి ఆ సువార్త ప్రకటించే ఆ కార్యక్రమం కూడా ఎలా అంటే ఈ మందిరంలో 4 గోడల మధ్యన కాదు, సంఘంలో ఉన్న ఆ యొక్క వారి కుటుంబాల్లో ఆ యొక్క నెలకొకసారి వారి గృహం దగ్గర, వారి ఇంటి దగ్గర ఈ సువార్త కూడికలు, లేక ప్రతి నెలలో కూడా మనకి ఉపవాస ప్రార్థన కూడడం జరుగుతుంది. దాన్ని ఆధారం చేసుకొని సువార్తను ప్రకటిద్దాము, ఈ సంవత్సరం అంత భారంతో చేద్దాము అని చెప్పి నేను మీకు ప్రకటిస్తున్న క్రమంలో ప్రకటించాను. మీరెవరైనా ఈ సువార్తలో ఈ కార్యక్రమాలకి మీరు కూడా సహకరించండి. మీరు కూడా ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి అని మీకు నేను చెప్తూ ఉన్నా. సరే, దాన్ని ఎంత మటుకు తీసుకున్నారో ఏమో నాకు తెలియదు. ఆ సమయానికి ఆయన పనులు ఆయన ఎలా అయినా చేసుకుంటాడు. ఆయన ఎవరినో ఒకరిని దేవుడు ఆయన పని జరిపించుకుంటాడు. ఆగవు ఆయన పనులు. నువ్వు విధేయత కలిగి దేవుడు పని, దేవుడు సేవ, సువార్త, ఆత్మను సంపాదించే కార్యక్రమం నా వంతు నేను అది నా యొక్క కష్టార్జితం ద్వారా అయినా కానీ, లేకపోతే నేను చేసే పని ద్వారా కానీ, లేకపోతే ఇంకా ఈ ఆత్మను సంపాదించి ఈ స్వార్థ ప్రకటించే కార్యక్రమం నేనేం చేయాలి అని నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి నువ్వు దేవుని ద్వారా ప్రతిఫలం పొందుకుంటావు. దేవుని ద్వారా, ఇది మా ద్వారా ఏం కాదు, దేవుని ద్వారా నువ్వు ఇలాంటి చెప్పబడ్డప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి, ఆ నిర్ణయాన్ని బట్టి నువ్వు సహకరించేదాన్ని బట్టి, నువ్వు చేసే దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. నువ్వు సహకరించక నువ్వు వాటి గురించి ఏవి కూడా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే ఏ విధమైన ప్రతిఫలాలు రావు, నీకు ఏ విధమైన ఆశీర్వాదాలు రావు. నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండానండి, నాకు శరీరం సహకరించట్లేదండి, లేక నాకున్న అధికారులు, నాకున్న యజమానులు ఒప్పుకోవట్లేదు, అలా రావటానికి కుదరట్లేదు, నా ఇంట్లో నా గృహంలో చాలా మంది ఉన్నారు అని ఎన్నెన్నో నువ్వు ఎత్తుక్కొని సాకులు చెప్పినా దాన్ని బట్టి దేవుని ద్వారా ఏ ప్రతిఫలాలు మీరు పొందుకోలేరు. అయితే ఇప్పుడు మనం గమనిస్తుంటే, ఇప్పుడు మనం గనక భావిస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో చూస్తే ఇలాంటి విషయాలను బట్టి దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఓసారి బైబిల్ గ్రంథాన్ని అందరం కూడా మరి మన చేతుల్లో ఉన్న బైబిల్ని ఓసారి అందరం కూడా ఓపెన్ చేద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుండి చదువుదాం. 16 నుండి త్వరగా చదువుదాం. మరియు వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేద్దునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేద్దును, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది,
సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినది ఎవనిది అగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకు సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్యాన్ని బట్టి కూడా దేవుడు మనందరితో కూడా మాట్లాడలాగా దీనికి స్తోత్రం చెల్లుతా. బిగ్గరగా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్యాన్ని ఈ లోకా సువార్తలో మనము యేసుక్రీస్తు వారు ఒక ఉపమానంగా, ఒక ఉదాహరణగా ఆయన చెప్తున్నాడని ఇక్కడ ఈ లోకా సువార్తికుడు చెప్తున్నాడు. దీనికి స్తోత్రం. అందరూ మీరు తలపైకి ఎత్తి చూడాలి నా వైపున. అది నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు సూటిగా అర్థం కావాలంటే మీరు నా వైపు చూడాలి. బైబిల్ని చదవమన్నప్పుడు మీరు చదువుతున్నప్పుడు విన్నారు, చదువుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత మనము ఇక వాటి గురించి మాట్లాడేటప్పుడు నేను మీ వైపు ఉంటాను, మీరు నా వైపు చూస్తూ ఉండాలి. మీరు ఇక కింద పెట్టకూడదు. దీని స్తోత్రా. చెప్పు చేతులపైకి. దీని స్తోత్రా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. పోయిన వారంలో కూడా దేవుడు ఇలాగనే ఈ ధనవంతుడి గురించి మాట్లాడాడు. పోయిన వారం కూడా చెప్పాలి, పోయిన వారం కూడా ఈ ధనవంతుని గురించి ఈ లోకా సువార్త 12వ అధ్యాయం 16 వాక్యంలో దేవుడు మాట్లాడాడు మనందరితో కూడా. అయితే ఇక్కడ ఈ ధనవంతుడి గురించి మరలా ఈ రోజు కూడా ఈ పునరుద్ధరణ ఆరాధనలో కూడా దేవుడు మనందరితో కూడా మాట్లాడాలని మరలా ఈ సమయం ఈ యొక్క మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం. ఒక ధనవంతుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని పోయిన వారము వచ్చిన వాళ్ళకి తెలుసు, రాని వాళ్ళకి తెలియదు. వచ్చిన వారు విన్నారు కనుక అది విని వారు దాన్ని జ్ఞాపకంగా ఉంచుకున్నారో లేకపోతే ఇని వదిలిపెట్టారో అది తనకును దేవుడికే తెలియాలి. అది పోయిన వారము ఇదే ధనవంతుడి గురించి దేవుడు చెప్పాడు కనుక అది వినిన వారు వారికి గుర్తుందా లేక గుర్తు లేదా, అసలు నేనేం విన్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడాడు అనేది ఆ స్పృహ వాళ్ళకు ఉందో లేదో వాళ్ళకి అది దేవునికి మాత్రం తెలియదు, ఇంకా మనకు తెలియదు. అది లేలియా. పైకి ఎత్తాలి మీరు. లేలియా. ఈ రీతిగా గమనిస్తుంటే ఈ ధనవంతుడు పోయిన వారం చెప్పాం. కానీ ఈ ధనవంతుడి యొక్క ఉపమానం చూస్తుంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన ఒక తనకు భూమి ఉంది, ఆ భూమి బాగా విస్తారంగా పండింది. విస్తారంగా పండగానే బాగా చాలా సమృద్ధితో పండింది, చాలా దిగుబడి వచ్చింది. చాలా దిగుబడి రావటము ఇదంతా కూడా అతని జీవితంలో తన పొలంలో చూస్తున్న అతను ఏం చేస్తున్నాడంటే, ఇక నాది, నా ప్రాణము, నా కొట్లు, నా స్థలము, నావి, నా ప్రాణమా, అనేక సంవత్సరాలు నీకు విస్తారమైన ఆహారాన్ని సిద్ధపరిచాను, తినుము. ఏమన్నాడు? సుఖించుము, సంతోషించు, ఇక నీకు దిగులు లేదు. ఎవరు చెప్పుకున్నాడు? ఇతను తన ప్రాణం గురించి చెప్పుకున్నాడు. తన ప్రాణం గురించి ఇప్పుడు తన ప్రాణం గురించి చెప్పుకున్న అతను ఇలా అక్కడ రాయబడింది. పోయిన వారం కూడా చెప్పుకున్నాం, మళ్ళీ వెళ్ళట్ల అంతగా. అయితే ఇక్కడ ఏమన్నా అంటే, ఇతనేమో అనేక సంవత్సరాలు ఈ భూమి మీదే ఉండాలనుకున్నాడు. ఇంకా నేను ఎన్నో సంవత్సరాలు నేను సుఖంగా బ్రతుకుతాను, నేను సంతోషంగా బ్రతుకుతాను, నేను చాలా కరువులతో కానీ కాటకాలతో కానీ శ్రమలతో కానీ బ్రతకను నేను. ఎందుకంటే నాకు ఆహారం ఉంది,
నాకు ధాన్యం ఉంది, నాకు కావాల్సింది ఏంటంటే నా ప్రాణానికి నేను ఎందుకు కష్టపడుతున్నాను, నేను ఎందుకు శ్రమ పడుతున్నాను, నేను ఎందుకు పనులు చేస్తున్నాను, నేను ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నాను, నేను ఎందుకు వ్యాపారాలు చేస్తున్నాను, నేను ఎందుకు బిజినెస్ చేస్తున్నాను, నేను బ్రతకటానికి, నా ప్రాణాన్ని బ్రతికించుకోవటానికి, నా ప్రాణాన్ని బ్రతికించుకోవటానికి నేను పనిచేస్తున్నా అని ఇక్కడ అతను భావిస్తున్నాడు. ఇంకా పర్వాలేదు, ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, లేకపోతే ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా ఏమీ పర్వాలేదు అని చెప్పుకుంటా ఉంటాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, అది పోయినా ఎర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అని ఆయన అన్నాడు. అయితే ఇక్కడ 21వ వాక్యంలో మనం చూస్తే, కొద్దిగా క్షుణ్ణంగా గమనిస్తే, దేవుడు ఈ ఉపమానం చెప్పిన తర్వాత, ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత, ఈ ఉదాహరణ చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, దేవుడు దేవుని ఎడల, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఇతని యొక్క జీవితం అంతా కూడా ఎలా ఉందంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక, ఏంటంటే ఈయన యొక్క పరిస్థితి ఎలా ఉందంట, ఈ ధనవంతుని యొక్క మనస్తత్వం, ఈ ధనవంతుని యొక్క భక్తి, ఈ ధనవంతుని యొక్క ఆలోచనలు, ఈ ధనవంతుని యొక్క నిర్ణయాలు, దేవుడు ఏమి చేయట్లేదు, నాకు దేవుని ద్వారా నాకు ఏ మేలు జరగట్లా, అంతా నా ద్వారా జరుగుతుంది, ఈ భూమి పండాలన్నా, అది బాగా సమృద్ధితో ఉండాలన్నా, నా జ్ఞానము, నా తెలివి, నా బలము అని తనకు తాను చెప్పుకుంటున్నాడు, తనకు తాను భావించుకుంటున్నాడు. దేవుడిచ్చే అవకాశాలు గాని, దేవుడిచ్చే సమయం గాని, దేవుడిచ్చే కాలాన్ని గమనించట్లా, దేవుడిచ్చే ఆ యొక్క వర్షాన్ని గాని, దేవుడిచ్చే ఏది కూడా దేవుని గురించి భావించట్లేదు గాని, దేవుని గురించి ఆలోచించట్లేదు గాని, నావి, నాది, నేను, నా ప్రాణము, నా ఆస్తి, నా కోట్లు, నా ఇల్లు, నా పిల్లలు, నా డబ్బు, నా ధనము అనుకుంటున్నాడండి. అయితే ఇతని యొక్క పరిస్థితులు చూస్తుంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక, ఇతని మనస్సు, తన పరిస్థితులు అంతా ఎలా ఉండండి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునే చెప్పాను. దేవుని ఎడల, చూడండి తలపైకెత్తండి, దేవుని ఎడల చెప్పాలి, మీరందరూ చెప్పాలి ఇప్పుడు, దేవుని ఎడల ధనవంతులు కాక. ఇతని యొక్క జీవితము, ఇతని యొక్క పరిస్థితి, దేవుని ఎడల ధనవంతుడు కాక, తన ఎడల ఏమన్నాడు కాక, తన కొరకే సమకూర్చుకున్నవాడు అన్నాడండి. తన కొరకు సమకూర్చుకుంటున్నాడంట, తమ కొరకు సిద్ధపరుచుకుంటున్నాడంట, తమ కొరకు ఏర్పరచుకుంటాడంట, తమ కొరకు ఆ యొక్క కూడబెట్టుకుంటున్నాడంట, తన ప్రాణం కొరకు, తన జీవం కొరకు. దేవుని కొరకు ధనవంతుడు కావట్లేదంటే ఇతను, దేవుని కొరకు ధనవంతుడు కావాలంట. దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తా, దేవుని కొరకు ధనవంతులు కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడంటే, సార్వత్రిక సంఘానికి, తన ప్రజలకి దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని కొరకు ధనవంతులు కావాలి. గట్టిగా సభలో ప్రజలు హల్లెలూయా, గట్టిగా ప్రజలు ఎవరు మూలముడు, దేవుని కొరకు ధనవంతులు కావాలంట. దేవుని కొరకు ఏం కావాలి? మనం దేవుని కొరకు ధనవంతులు కావాలి. మనం ఏం చేయాలి? అది ఇప్పుడు ఇతనేమో దేవుని కొరకు ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకుంటున్నాడంట, తన కొరకు కూడబెట్టుకుంటున్నాడంట, తన కొరకు ఆరాడపడుతున్నాడంట, తన కొరకు ఏగిరి పడుతున్నాడంట. దేవుడు కొరకు ధనవంతుడు కాక దేవుడి గురించి ఆలోచించట్లేదంట. దేవుడిచ్చే ప్రతి పొందుకుంటున్నాడు, దేవుని ద్వారా అన్ని పొందుకుంటున్నాడు.
తన కొరకు సమకూర్చుకుంటున్నాడంట. ఇచ్చే దేవుడిచ్చే అన్ని కూడా, ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే ఈవులు, దేవుడిచ్చే ఆ వనరులన్నీ కూడా సమకూర్చుకుంటున్నాడు, కానీ దేవుని కొరకు ధనవంతుడు కావట్లేదంట. ఇప్పుడు ఏం కావాలి చెప్పాలి? దేని స్తోత్రా. దేవుని పిల్లలు, దేవుని పిల్లలు, దేవుని యొక్క సమూహము, దేవుని యొక్క జనాంగము, దేవుని సంఘము దేవుని కొరకు ధనవంతులు కావాలంట. తమ కొరకు సమకూర్చుకున్నవాడు ఈ రాత్రి నీ ప్రాణం కోల్పోతాడు. నువ్వు సిద్ధపరిచినన్ని ఏమవుతాయి? నువ్వు సిద్ధపరిచినన్ని ఎవరికి ఇస్తావో? దేవుడి కొరకు ధనవంతులైతే, దేవుని కొరకు ధనవంతులయ్యే వాళ్ళు ఎవరు చెప్పాలి? దేని స్తోత్రా. వినేవాళ్ళు, వినగలిగే వాళ్ళు. నేను చెప్పేది అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని కొరకు ధనవంతులు అవ్వాలి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని నేను చెప్పట్లా. దేవుడిని స్వస్థపరుస్తాడని చెప్పట్లా. దేవుడు నీకు తోడే ఉంటాడని చెప్పట్లా. దేవుడిని బలపరుస్తాడని చెప్పట్లా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని కొరకు ధనవంతులుగా ఉండాలి. దేవుని కొరకు నువ్వు ధనవంతుడుగా నిలబడాలంట. హల్లెలూయా చెప్పాలి. దేని స్తోత్రా. సౌండ్ రావట్లా. మీరేదో నిద్రపోతున్నట్టుగా ఈయనే మనసు మీకు లేదట్టుగా ఉంది. చెప్పాలి. దేని స్తోత్రా. హల్లెలూయా. నేనేం చెప్తానంటే, ఎవరిని నేను ఇబ్బంది పెట్టను, ఎవరిని బాధ పెట్టను, ఏంటి మాట్లాడతాను అనుకోవద్దు. మీరెవరు కూడా వినలేకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే చిన్న ప్రార్థన చేసుకొని చక్కగా అది నేను చెప్పను. అందుకు మీరు వినగలిగే వాళ్ళు మాత్రమై ఉంటే చాలా అన్ని విషయాల్లో మీరు దేవునికి దగ్గరగా నిలబడతారు. దేని స్తోత్రా. ఎదగట్లేదు, మళ్ళా బారిపోతుంది. దేని స్తోత్రా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ ధనవంతుని యొక్క విధి విధానాలు, తన మనస్తత్వం, తన ఆలోచనలు ఇలా ఉంది. అయితే ఇప్పుడు దేవుని కొరకు ధనవంతులు కావాలి. దేవుని కొరకు ధనవంతులు కావాలంటే మనం ఏం చేయాలి అని చూస్తే, మనం ఏం చేయొద్దు దేవుడు చెప్తాడు, నువ్వు చేయాలి. నీకు తెలియదు కదా దేవుని కొరకు ధనవంతులుగా ఉండాలంటే. నీకు తెలియదు దేవుని కొరకు నేను ధనవంతుడికి ఎలా మార్చబడాలి. మన జీవితం అంతా కూడా మన కొరకు మనం ధనవంతుడు. ఇతను ధనవంతుడు. ఇతను ఎవరై అంటే ఒక ధనవంతుడు. అతని కొరకు అతను ధనవంతుడు అవుతున్నాడు. తన ప్రాణం కొరకు సమకూర్చుకున్నాడు, తన ప్రాణం కొరకు సిద్ధపరచుకుంటున్నాడు, కానీ దేవుని కొరకు ధనవంతుడయ్యే ఆలోచన లేవు. అగపట్ల తన మనస్సులో, తన ఆలోచనలో దేవుడు గమనించి ఏం చెప్తున్నాడంటే, దేవుడు కొరకు ధనవంతుడుగా కాక తన కొరకు సమకూర్చుకునేవారు ఎలాగున్నారు అని అంటున్నాడు. ఇప్పుడు దేవుని కొరకు ధనవంతుడుగా ఉండాలంటే మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా చెప్పు బిగ్గరగా. దేని స్తోత్రా. మీరు హుషారుగా చెప్పాలి. దేని స్తోత్రా. దేవుని కొరకు మనం ధనవంతులుగా ఉండాలంటే దేవుణ్ణి అడగాలి. నన్ను అడిగినా నేను కూడా ఏం చెప్పలేను. నన్ను అడిగినా మీరు ఒకవేళ అడగరు అనుకోండి, ఈరోజు ఇంతటితోటి ఇది ఆపేసినా, ఇది ఇలాగా వదిలేసినా, నువ్వు మళ్ళా దీని గురించి మళ్ళా డిస్కషన్ చేయు, దీని గురించి ఆలోచించు. అంటే ఇలా నేను నా కొరకు సమకూర్చుకుంటే నా ప్రాణం పోయిద్దా? దేవుడు నా ప్రాణాన్ని తొలగిస్తాడా? లేక దేవుడు నా పక్షి నిలబడ్డా అనేది మనం ఏమైద్దిలే, ఎట్లా కట్ట బతికేస్తే ఎట్లా కట్ట ఉంటాంలే అన్నా. ఏంటి అది నాకు అర్థం కాలేదు పాస్టర్ గారు, నాకు అర్థం కాలేదు. అది ఏమైంది? నేను క్రైస్తవుని కదా, నేను దేవుని పెట్టిన కదా, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు నన్ను కూడా లేక తన సంఘాన్ని ఉద్దేశించగా దేవుడు మాట్లాడుతుంది. నేను కూడా ఆ సభ్యుడినా? ఇలాంటి స్వభావం నాలో ఉందా? ఇలాంటి ఆలోచన నాలో ఉందా? నేను కూడా అలాగే ప్రవర్తిస్తున్నానా? నేను కూడా అలాగనే అయితే క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నానా? నాకు చెప్తారా అయ్యా, నాకు ఈ వాక్యం చదివాను, నాకు అర్థం కాలేదు అని మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా
పిలిచి కానీ ఫోన్ చేసి కానీ అలాంటి వాళ్ళు ఉంటే గట్టి సప్పుడు కొడదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. త్వరగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వాక్యం. త్వరగా తీసిన వాళ్ళు తర్వాత చదవాలి. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగెదలు పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి. అచ్చట చిమ్మటైను తుప్పైను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగెలరు అన్నాడండి. ఏంటి ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేనికి స్తోత్రం చెప్పు దేనికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు దేవదేవుడు. ఆయన భూమండలం మీద ఉన్నాడు. ఉండి ఎన్నో ఉదాహరణలు చెప్పాడు, ఎన్నో ఉపమానాలు చెప్తున్నాడు. ఎన్నో రకాలుగా ఆయన వారికి అర్థమయ్యేలాగును అక్కడున్న పరిస్థితులను బట్టి చెప్తూ ఉన్నాడండి. చెప్తూ ఉన్న యేసు ప్రభు ఆనాటి కాలంలో శిష్యులు కావచ్చు, లేక యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రజలు కావచ్చు, ఏమన్నాడు? ఇప్పుడు ఎవరో చెప్తున్నాడు చెప్పాలి. ఎవరో చెప్తున్నాడు ఈ మాటలు? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి, ఆయన బోధలు వినే వాళ్ళకి, ఆయన అనుసరించే వాళ్ళకి, ఆయన సలహాలు తీసుకునే వాళ్ళకి, ఆయన సూచనలు తీసుకునే వాళ్ళకి, లేక ఆయన రాజ్యానికి వెళ్ళే వాళ్ళకి, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పొంపులు పంచుకొని ఆయన మార్గంలో నడిచేవాళ్ళు చెబుతున్నాడు. మనకు కాదు ఇవి. ఇది ఎవరైనా సహిస్తారా? ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పిన మాటని ఎవరైనా సహిస్తారా? ఇది ఆశీర్వాదం అని ఏ పాస్టర్ గారు ఏం చెబుతాడా? ఇది నీకు ఆశీర్వాదము, దేవుడిని నేను ఆశీర్దిస్తున్నానని చెబుతాడంటండి. ఇప్పుడు ఈ మాట ఏంటి? భూమి మీద చదవండి, భూమి మీద ఇది మీకు ఆశీర్వాదం అంటే ఎవరైనా వింటారా? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తే మనకు ధనం ఇవ్వాలి, మనకు డబ్బులు ఇవ్వాలి, మనకు ఇంకా ఎన్నెన్నో రకాల ఆశీర్వాదాలు కావాలి, ఎన్నెన్నో రకాలుగా దేవుడి దగ్గర ఎన్నో మేలు పొందుకోవడానికి మనము ఆ భక్తి చేస్తుంటాం. కానీ మరి ఇప్పుడు యేసుప్రభు కోసము లేక నీవు దేవుడు చెప్పినట్లు మనం చేస్తామా? ఎవరు చెప్పే మాట ఇది? చెప్పు ఒకసారి నాతో కూడా కలిసి చదవండి. అయితే మీ దగ్గర ఉండే బైబిల్ ఉండే కదా, నాతో కూడా చదవండి. నేను చదువుతాను, చదవండి, నాతో కూడా ఏకిపించండి. భూమి మీద స్వరం పెంచండి, ఏమి ఇబ్బంది లేదు. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు. ఇక్కడ ఇదే గనక ఇలాంటి పిల్లల్ని మన స్కూల్ కాడ పెట్టామనుకోండి, వాళ్ళ చేత ఎక్కాలు చెప్పించినా లేకపోతే ఇంకోటి రేకులు పోయి అలా కిందకు వస్తాం. మనం తినొచ్చామో లేకపోతే మనకు ప్రాణం ఉందో లేదో మనకు అర్థం కావట్లేదు, అసలు మనం బతుకున్నామో లేదో కూడా మనకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు చదవండి. అయితే ఏమన్నా మీ స్వరాలు మెరుగుతాయేమో. నేను నాతోటి అవ్వదు కదా. లేలియా దగ్గరగా చెప్పండి. దీనికి స్తోత్రం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిదలరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగెలరు. దీనికి స్తోత్రం. ఇప్పుడు
పలికిన వాళ్ళందరూ చేస్తారా? ఇప్పుడు చెప్పు, పలికేవు కదా వాక్యాన్ని నువ్వు కూడా. ఎస్ఐ నేను చేస్తాను ప్రభువా. గుడిల మీద చేసుకొని ప్రార్థన చేయండి. అయ్యా భూమి మీద నేను ధనం సమకూర్చుకోనయ్యా. నువ్వు చెప్తున్నావు గనక భూమి మీద ధనము ఎవరో మనిషి చెప్పట్లేదు, ఏదో ప్రవక్త చెప్పట్లేదు, అపోస్తలుడు చెప్పట్లేదు, లేక పాస్టర్ చెప్పట్లేదు. సాక్షాత్ నీ నోటి నుండి వచ్చే ఆ మాటలే ఈరోజు నేను పలికానయ్యా. నువ్వు నన్ను మోసం చేయవు కదా. ఈరోజు భూమి మీద నేను ధనం సమకూర్చుకోనయ్యా. చెప్పాలి దీని స్తోత్రా. భూమి మీద నేను ధనాన్ని సమకూర్చుకోనయ్యా, పరలోకంలో నేను ధనాన్ని సమకూర్చుకుంటానయ్యా. భూమి మీద ధనం కూర్చుకుంటే చెప్పాలి, తల పైకెత్తాను. భూమి మీద ధనం సమకూర్చుకుంటే ఏం జరిగింది అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నీకు ఆశీర్వాదాలు ఉండవు. అదొక అక్షరార్థంగా అక్కడ రాయబడ్డ ఆత్మీయంగా తీసుకుంటే, ఇప్పుడు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం చేయకపోతే అక్కడ తుప్పు చెమట్లో దొంగలో అంటే వాటికి ఏ విధమైన దేవుని సహాయం ఉండదు. దేవుడే అనేకలు పంపించేదనో నీవు సమకూర్చుకున్నవి రెక్కలు కొట్టుకొని వాటంతట ఆ ధనమంతా ఎగిరిపోయింది. ధనం ఎగిరిపోయిద్దంట. వాటికి రెక్కల్ని ఏర్పాటు చేస్తాడు దేవుడు. నువ్వు దాచుకున్న ధనం ఉండి చూసావా, నువ్వు సమకూర్చుకున్న అవన్నీ ఉండి చూసా, వాటికి దేవుడు రెక్కల్ని ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే రెక్కలు ఎందుకు ఏర్పాటు చేస్తాం? మనం వినం కదా. అంటే మనకు కరువే ఉంటుంది, ఆ కరువునే మనం అనిపిస్తాం, ఆ శ్రమల్నే మనం అనిపిస్తాం. దేవుడు నాకు మేలు కోరి చెప్తున్నాడే, అది తీసుకో. మనం దాన్ని అస్సలు అంగీకరించాం. సో ఇంకా చూడండి అన్నాడు. ఏమన్నాడు? చదువుందా 24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒక్కరిని దేశించి ఒక్కరిని ప్రేమించును, లేదా ఒక్కరిని పక్షముగా నుండి ఒక్కరిని తునీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడను ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండనేరరు అన్నాడు. ఇద్దరి యజమానులకి ఎవరు దాసులుగా ఉండనేరు. ఒకరినన్నా దేశించాలి, ఒకరినన్నా ప్రేమించాలి. ఇద్దరికి మనము దాసులుగా ఉండటానికి కుదిరిద్దా? చేయగలుగుతామా? సిరికిని దేవునికి మనము ఇద్దరికి న్యాయం చేకూర్చగలుగుతామా? చెప్పండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ యేసుప్రభు చెప్పాడు కదా ఇక్కడ వాక్యంలో, దాన్ని మనకు అర్థమయ్యే రీతిలో చూస్తే మనం ఇప్పుడు ఈ యొక్క ఎగ్జాంపుల్ యేసుప్రభు చెప్పినట్లుగాని మనము ఒకేసారి రెండు దిక్కులు ప్రయాణం చేయగలుగుతాం. చెప్పండి. మనం ఇప్పుడు ఇటు తూర్పుకి ఇటు పడమటికి రెండు దిక్కులకి ఒకేసారి ప్రయాణం చేయగలుగుతామా? చేసేవాళ్ళు మీలో ఎవరు ఉన్నారా? చెప్పండి. అదే యేసుప్రభు చెబుతున్నాడు అక్కడ. యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడు అంటే, ఎవడును కూడా రెండు దిక్కులకు ఒకేసారి ప్రయాణం చేయలేదు. ప్రయాణం చేయాలంటే ఏదో ఒక దిక్కు ప్రయాణం చేయాలి, కానీ రెండు దిక్కులకు ప్రయాణం చేయటం అవిద్దా? అవును కదా. మరి ఇప్పుడు నువ్వు సిరి కావాలా, దేవుడు కావాలా? ఇప్పుడు ఈ ధనవంతుడు ఉన్నాడు కదా, ఈ ధనవంతుడి భూమి బాగా బండింది కదా. ఈ ధనవంతుడి భూమి బాగా బండింది. చాలా ధనవంతుడు తన ప్రాణం కోసం చాలా ఆలోచనలు పెట్టుకున్నాడు, చాలా హోప్స్ పెట్టుకున్నాడు, చాలా చాలా రకాలు చెప్పుకున్నాడు, తన ప్రాణంతో చెప్పుకున్నాడు. అయితే అతని గురించి చెప్తూ అంటాడు, తన కొరకు సమకూర్చుకున్నాడు. దేవుడి కొరకు ధనవంతుడు కాక, దేవుడి కొరకు ధనవంతుడు కావట్లేదంట. తన కొరకు ఆరాడబడుతున్నాడు.
ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, నా ప్రాణమా తినుము, సంతోషంతో సుఖించు. అనేక సంవత్సరాలు విస్తారంగా పండింది అని అతడు చెప్తున్నాడు. దేవుడు అంటాడు, ఏమంటాడు చెప్పండి? తలపైకి ఎత్తట్లేదే, నిద్రపోతున్నారా? లేలియా. అతనేమన్నాడు తన భూమిని చూసి? చెప్పండి, ఏంటంటే మీరేం మాట్లాడరు? వదిలిపెట్టమనే లేకపోతే ఏంటి? ఇప్పుడు ఆయన ఏమన్నాడు? తన భూమి అది చెప్పొచ్చు కదా. మీరు చెప్పలేకపోతుంటే నాకు ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, త్వరగా ప్రార్థన చేస్తే పోతారేమో అని. ఇప్పుడు ఏమనుకున్నాడు ఆయన? తన భూమి, చెప్పండి అందరూ చెప్పండి, తన భూమి విస్తారంగా పండిందంట. విస్తారంగా పండింది. దేవుడు వచ్చి అంటాడు, ఇప్పుడు ఏమంటాడు? నీ పంట కూడా పండింది అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ భూమి పండింది, ఇప్పుడు నీ పంట కూడా పండింది. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీ పంట కూడా పండింది అన్నాడండి. లేలియా. ఇప్పుడు దేవుని కొరకు ధనవంతుడు కావట్లేదంట, తన కొరకు సమకూర్చుకుంటున్నారంట, తమ కోసము. అలాగే యేసు ప్రభువారు అంటాడు, ఇప్పుడు దీనికి సిరికిని దేవునికి దాసులు కాగలేరు. ఇద్దరు యజమానులకి మీరు దాసులుగా ఉండగలుగుతారా? ఉండలేరు. ఒకరిని దేశించి ఒకరిని ప్రేమించి అని చెప్తున్నాడు. ఇలా యేసు ప్రభువు చెప్పి కొన్ని విషయాలు చెప్తూ, ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడంటండి. ఒక గృహ నిర్వాహకుడు ఒక ఇంటికి ఒక నిర్వాహకుడుగా ఉన్నాడు. ఆ నిర్వాహకుడుగా ఆ ఇంటిని పరిపాలన చేసేవాడు, ఆ ఇంటిని మరి పోషించేవాడుగా ఒక ఎగ్జాంపుల్ యేసు ప్రభువు చెప్తున్నాడు. చూద్దాం, అది కూడా ఆయన చెప్పేది ఎగ్జాంపులే. అక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 16:8 నుండి చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వాక్యం నుండి చదవండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనిను. ఎలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు శ్రేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఇది కూడా ఉపమానమే. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నాడు. తన శిష్యులకి ఒక ఉపమానంగా చెప్తున్నాడు, ఒక ఉదాహరణగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు, లేక ఒక సంఘానికి, ఒక మందిరానికి ఒక కాపరిగా దాన్ని ఆ యొక్క సంఘానికి మరి ఒక గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడు ఆ సంఘానికి పరిరక్షకుడుగా ఉన్న వ్యక్తి ఎంచాలి, దేవుడిచ్చిన సొమ్మునించాలి, దేవుడిచ్చిన ధనాన్ని ఎంచాలి. ఆ సేవకుడు, ఆ కాపరి ఏం చేయాలి? తన కొరకు సిద్ధపరచుకోకుండా, తన కొరకు కూడబెట్టుకోకుండా, తన ప్రాణం కోసము, తన శరీరం కోసము, తన సౌఖ్యం కోసము, తన ఆనందం కోసము, తన యొక్క ఎంజాయ్ కోసం కాకుండా దేవుడిచ్చిన సొమ్ముని దేవుడు సేవ కొరకు ఓడాయి. గట్టిగా సభలో ప్రజలు హల్లెలూయా. దేవుడిచ్చిన సేవని దేవుడిచ్చిన సొమ్ముని దేవుడు సేవ కొరకు వాడాలి. అన్యాయపు సిరి వలన చెప్పాలి, స్నేహితుల్ని
అర్థమవుతుందా? స్నేహితుల్ని ఏం చేయాలంట? సంపాదించుకోవాలంట. స్నేహితుల్ని రేపొద్దున ఈ అన్యాయపు సిరి ఏమైంది? వదిలిపెట్టిపోయింది. ఇప్పుడు నువ్వు ప్రేమించే సిరి ఉంది కదా, నువ్వు ప్రేమించే ధనం ఉంది కదా, నువ్వు ప్రేమించే ధనము, నువ్వు ప్రేమించేది ఏదేదో ఉంది కదా, ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ అన్యాయపు సిరి నీతో ఉంటుంది. నువ్వు ఎంతెంతో కష్టపడి లోకమంతా సంపాదించుకోవాలి, లోకమంతా నేను సంపాదించాలి, నాకు ఇంకా సమయం ఉంది, ఇంకా బలం ఉంది, ఇంకా శక్తి ఉంది, ఇంకా నాకు ఉద్యోగం ఉంది, సంపాదించాలి. లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అన్నాడండి దేవుడు. లేలియా, లోకమంతా సంపాదించుకొని ఇప్పుడు మనం మనిషి యొక్క ఆరాటం ఏంటంటే అంత నాది, నాకే అనే దాని మీద. ఇక్కడ యేసు ప్రభు ఈ ఉపమానము అకుండా తన శిష్యులతో చెప్తున్నాడు, తన సేవకులతో చెప్తున్నాడు. ఈ ఉపమానము ఒక సంఘంగానో లేక దేవుడు ఆ సంఘానికి ఒక కాపరిగా నియమించబడ్డప్పుడు ఆ నియమించబడ్డ అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనవలనని, తెలివిగా నడుచుకొనవలనని వాని యజమాను వాని మెచ్చుకుంటాడు. యుక్తిగా తెలివిగా నడుచుకోవాలి. తెలివి తక్కువగాను అజ్ఞానంతోనూ నడుచుకొనక, అలాంటి సేవ చేయక, అలాంటి పరిచర్య చేయక, నువ్వు సుఖపడాలనో నీ ప్రాణం కోసం సంపాదించుకోవాలనో నువ్వు సేవ చేయక, స్నేహితులు సంపాదించుకోవాలి అని నువ్వు సేవ చేయాలి, నువ్వు పనిచేయాలి. ఆ గృహ నిర్వాహకుడుగా నువ్వు ఉండవు, ఆ గృహ నిర్వాహకత్వాన్ని దేవుడితో పొందుకున్నావు కనుక అయితే ఏం చేయాలి? యుక్తిగా నడుచుకొనని వాని యజమానుని వాని మెచ్చుకొనెను. ఎలుగు సంబంధుల కంటే, చూడండి, ఎలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఎలుగు సంబంధులు ఎవరు? ఇక్కడ రెండు లోకాల గురించి చెబుతున్నాడు దేవుడు, ఇద్దరు వ్యక్తుల గురించి చెబుతున్నాడు. ఎలుగు సంబంధులు చెప్పాలి, ఎలుగు సంబంధులు లోక సంబంధులు అంట. వెలుగు సంబంధులు లోక సంబంధులుగా ఇక్కడ దేవుడు ఎడమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే అక్కడ ఆ ఎలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఏంటి? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. నిత్యమైన నివాసం ఒకటి ఉంది. నిత్యమైన నివాసం ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఈ నివాసం ఏంటంటే అనిత్యమైనది. ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద మీరు ధనమును కూర్చుకోవద్దు, పరలోకంలో మీరు ధనాన్ని కూర్చుకోండి. అంటే పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలంటే దేవుని కొరకు ధనవంతులు అవ్వండి. మీరు గట్టిగా సభలో కొరవ ప్రజలు హల్లెలూయా. దేవుని కొరకు మీరు దేవుని బిడ్డల కనుక దేవుని కొరకు మీరు ఇప్పుడు ఏమయ్యాలంట? దేవుని కొరకు ధనాన్ని సమకూర్చుకోండి. మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు కదా, పరలోక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కదా. ఆ నిత్య రాజ్యము మీరు ఎలుగు సంబంధులుగా ఉన్నారు కదా, మీరు శిఖర సంబంధులు కాదు, మీరు లోక సంబంధులు కాదు, మీరు శరీర సంబంధాలు కాదు కనుక దేవుని పిల్లలై ఉన్నారు కనుక దేవుడు మనకు చెప్తున్నాడు కనుక ఇప్పుడు మీరు ఏటి సమకూర్చుకోవాలి? పరలోక రాజ్యంలో మీ ధనాన్ని కూర్చుకోండి. దేవుని కొరకు మీరు ధనవంతులు అవ్వండి.
లోకంలో ఉంటున్న మనము ఈ లోకంలో మనం ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఇది అనిత్యమైంది అన్నమాట. ఈ లోకం ఇది ఇది నీకు శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఏంటంటే చెప్పాలి, నిత్య రాజ్యం ఒకటి ఉంది. నువ్వు దేవుడు నీకు ఏర్పాటు చేసిన రాజ్యము అది నిత్య రాజ్యం. అక్కడ నువ్వు వెలుగు సంబంధంగా ఉంటావు. ఇక్కడున్న వ్యక్తులు లోక సంబంధులుగా ఉంటారు, వాళ్ళు అజ్ఞానులుగా ఉంటారు, వారు తెలివి లేని వారుగా ఉంటారు. ఇప్పుడు నువ్వు తెలివిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వేం సంపాదించుకోవాలి? ఎక్కడ కూర్చుకోవాలి ధనాన్ని? భూమి మీద కూర్చుకుంటావా, లేకపోతే పరలోకంలో కూర్చుకుంటావా? ఎక్కడ, ఎటువైపు నువ్వు వెళ్ళేది? నీ ప్రయాణం ఏంటి? నువ్వు వెళ్ళే ఆ యొక్క మార్గం ఏంటి? ఎందుకోసం నువ్వు భక్తి చేస్తున్నావు? ఎందుకోసం దేవుడిని ఆరాధిస్తున్నావు? ఎందుకోసం దేవుడిని నమ్ముకున్నావు? ఎందుకోసం దేవుని యొక్క సంఘానికి నువ్వు రాగలుగుతున్నావు? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం బోధిస్తున్నాడు? నిలవరం పడ్డం నీకు ఇక్కడ లేదు. మీరు మోసపోవద్దని చెప్తున్నాడు కదా దేవుడు. అటు మీకే కాదు, సేవకులకు కూడా, పాస్టర్లకు కూడా. లేలియా. ఈ గృహ నిర్వాహకుడు ఉన్నాడు చూసారా? ఈ గృహ నిర్వాహకుడు అనబడిన ఈ ఉపమానంలో చెప్తుంటే, ఈ గృహ నిర్వాహకులకి లేక ఈ సంఘానికి, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన సంఘానికి 12 మందిని దేవుడు ఏర్పాటు చేశాడు. లేలియా 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ గృహ నిర్వాహకు హక్కుని, ఈ గృహ నిర్వాహకు అధికారాన్ని దేవుడు 12 మందికి ఇచ్చాడండి. ఆ 12 మందిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏందో చూద్దాం. చూడండి ఆయన పరిస్థితి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం చూద్దాం. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయము 4 నుండి చదువుదాం. త్వరగా చదవండి, ముగిస్తాను నేను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన్ను అప్పగింపనయున్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వవలనని వాడిలాగా చెప్పి, బీదల మీద శ్రద్ధ కలిగేది కాదు గాని వాడు దొంగయుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో ఏయబడింది దొంగిలించుచు వచ్చెను కనుక ఇలాగ చెప్పెను. కాబట్టి యేసు, నన్ను బాధిపెట్టు దినమున నాకు ఆమె దీనిని బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పింది. నీ స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఒక గృహంలోకి వెళ్ళాడు, ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఒక పస్కా పండుగ, ఆ పండుగ వచ్చింది. అక్కడ ఆ పండుగ సందర్భంలో జరిగిన సంఘటన. ఇక్కడ లాజరు అక్క మార్త అనబడిన ఎవరండి చెప్పండి, ఎవరామా? మార్త అనబడిన ఒక ఆమె ఏం చేసిందంటే, యేసుక్రీస్తు వారు భూస్థాపన నిమిత్తము ఏం చేసిందంటే, ఒక జటామాంసి అనే ఒక అత్తరు గుడిని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి యొక్క భూస్థాపన నిమిత్తం ఆయన ఆ బాడీ, ఆయన శరీరానికి అంతా కూడా అభిషేకం చేసుకుంది. అభిషేకం చేసి ఇక ఆ రీతిగా యేసు ప్రభుని ఆ రీతిగా అభిషేకంతో ఆమె చేస్తూ ఉంటే, ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే తన శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యోధ వచ్చి ఏం చేశాడంటే, ఈ జటామాంసి అత్తరు ఎందుకు ఇంత విలువైంది, వ్యర్థం చేయటం ఎందుకు, దాన్ని పాడు చేయటం ఎందుకు, మరి ఈ యొక్క అత్తరు చాలా విలువైంది కదా, అది పేదలకి మనము పెడితే బాగుంటది, పేదలకు సహాయం చేస్తే బాగుంటది అని చెప్పి అలా అని దానికి ఆయన ఒక సలహా ఇస్తున్నాడు. ఇస్కరియోతు యోధ. అయితే అతని యొక్క మనస్తత్వాన్ని దేవుడు కనుగొని ఏం చేస్తున్నాడంటే, పేదల మీద అనే శ్రద్ధ కాదు ఏంటంటే ఈయన పరిస్థితి. ఈ గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. సంఘానికి
ఒక గృహ నిర్వాహకుడుగా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డవాడే, దేవుని చేత అధికారం పొందినవాడే, దేవుని చేత మరి అభిషేకించబడ్డవాడే, దేవుని చేత పిలువబడ్డవాడే. అయితే ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధ ఏం చేస్తున్నా అంటే యేసు ప్రభు భూస్థాపన నిమిత్తము ఆ యొక్క మరియ, ఆ యొక్క మార్త ఆ యొక్క అత్తరుపుని పూస్తుంటే ఏం చెబుతాడంటే, ఇతను వద్దు అలాంటి చేయొద్దు, వేస్ట్ చేయొద్దు, వ్యర్థం చేయొద్దు, పేదలు పెడితే. కానీ ఇతను ఏమై ఉన్నాడంట? దొంగై ఉన్నాడంట, దోసుకునేవాడై ఉన్నాడంట, దేవుని కార్యాలు చూడట్లేదంట, దేవుని పనులు చూడట్లేదంట, తన కొరకు సమకూర్చుకోవాలనుకున్నాడు, దేవుని కొరకు ధనవంతుడు కావాలని భావించట్లే ఈ గృహ నిర్వాహకుడు. దేవుని కొరకు ధనవంతుడు కావాలని, దేవుని కొరకు అతడు కష్టపడాలని, దేవుని పనిని అతి న్యాయంగా చెయ్యాలని భావించక అన్యాయంగా చేస్తూ తన కొరకు సమకూర్చుకుంటున్నాడు, తన ప్రాణం కోసం సమకూర్చుకుంటున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ నేను చెప్తుంటే బైబిల్ చదువుతున్నారు, నా వైపు చూడలేదు మీరు. దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు. నమ్ముతావా? దీనికి స్తోత్రం, నమ్ముతావా? దీనికి స్తోత్రం. ఈ ఇస్కరియోతు యోధ ఎవరి కోసం సమకూర్చుకున్నాడు? తమ కోసం. దేవుడి కోసం ధనవంతుడు కావట్లేదంట. చూసారా? గమనిస్తుంటే ఈ యొక్క దేవుని సంఘానికి ఒక గృహ నిర్వాహకుడుగా ఉండి ఇతడు ఒక దొంగ వలే ఉన్నాడు, ఇతడు ఒక దోసుకునే వాళ్ళలాగా ఉన్నాడు. దేవుడిచ్చిన ఆ పరిచర్యలో దేవుడు పరిచర్య చేస్తుంటే ఆ పరిచర్యలో అనేకులు వచ్చి కానుకలని అర్పిస్తుంటే ఆ కానుకలకి ఇతను ఒక యజమానుడుగా ఉండి ఆ సంచిని పెట్టుకొని ఆ సంచిలో ఉన్న కానుకలు ధనాన్నంతా దాచుకుంటున్నాడు. ఒక అన్యాయస్తుడి గృహ నిర్వాహకుడుగా ఉండి యుక్తిగా తెలివిగా ఇతడు వ్యవహరించట్లేదంట. ఇతడు అలా చేయడానికి గల కారణం ఏంటంటే ఈ భూ సంబంధమైన దాని మీద ఆరాడకూడదు. ఇతను సాతాండు ఇతన్ని ఈ భూ సంబంధమైన దానికోసం సమకూర్చుకోవాలని, ఈ లోక సంబంధమైన దాన్ని సమకూర్చుకోవాలి, శరీర సంబంధం కూర్చుకోవాలని ఆ సాతాండు బలముగా ఇస్కరియోతు హృదయంలో చేరి బలంగా పనిచేస్తున్నాడు. ఆ పరలోక రాజ్యం, ఆ నిత్య రాజ్యం, ఆ నిత్య నివాసం, దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యాన్ని తన జీవితంలో లేదు, తన హృదయంలో లేదు. దేవుడితో 33 సంవత్సరాలు జీవించిన ఇస్కరియోతు యోధ వింటున్నాడు కానీ పట్టించుకోవట్లా. ఆయనతో ఉంటున్నాడు కానీ అతని యొక్క చెప్పే ప్రతి మాటను కూడా ఈయన వదిలిపెడుతున్నాడు. అతనిలో ఎందుకంటే సాతాండు అపవాది బలంగా ఉండి తన శరీరం కోసం, తన ప్రాణం కోసం సమకూర్చుకుంటున్నాడు. ఎన్నో రకాలుగా చెప్పాడు దేవుడు. 33 సంవత్సరాలు యేసు ప్రభువు తన శిష్యులు పెట్టుకొని ఇస్కరియోతుకు నేర్పిస్తూనే ఉన్నాడు, బోధిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ అతడు దొంగగానే జీవిస్తున్నాడు, దోసుకునేవాడుగానే జీవిస్తున్నాడు, ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడుగానే ఉన్నాడు. కానీ ఒక దేవుని సేవకుడుగా ఉండి దేవుని రాజ్యం కడదాం, దేవుని రాజ్యాన్ని సిద్ధపరుద్దాం, దేవుని రాకడ కొరకు నాకు ఇచ్చిన ఆ పనిని సంపూర్ణంగా ముగిద్దాం అనే ఆ భారం లేకుండా జీవిస్తున్నాడు. ఏం చేయాలి? ఇతను ఆత్మను సంపాదించాలి. ఎందుకు ఇవ్వబడింది ఇతనికి ధనం? ఎందుకు ఇవ్వబడింది డబ్బు? ఆత్మను సంపాదించేవాడిగా, సువార్తను ప్రకటించేవాడిగా, దేవుని రాజ్యం కట్టి ఆ పరలోక రాజ్యంలో ధనం కూర్చునే వ్యక్తిగా ఉండకుండా తన కోసం కూర్చుకుంటున్నాడంట. అందుకే దేవుడు అంటాడు, ఈ ధనవంతుని బట్టి ఏం చెప్తున్నాడంటే, తన కొరకు, దేవుని కొరకు ధనవంతులు కాక తమ కోసము సమకూర్చుకునే ధనవంతులు లాంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నారు. దేవుని రాజ్యం మర్చిపోతున్నారు, దేవుని మాటలు మర్చిపోతున్నారు, దేవుని వాక్యము వారి జీవితంలో ఉండట్లేదు. లోక సంబంధులుగా ఉంటున్నారు, వెలుగు సంబంధులుగా. మందిరాలకు రావడానికైతే వస్తున్నారు కానీ, సంఘానికి రావడానికైతే వస్తున్నారు కానీ, ఓ దేవుని అంటే భయమో భక్తి ఉన్నట్లుగా నటన చేస్తున్నారు కానీ దేవుని వాక్యము వారి జీవితాల్లో
లేదని దేవుడు ఆ ధనవంతుని బట్టి, తన సంఘాన్ని బట్టి దేవదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 12:33. 12:33 త్వరగా. లూకా సువార్త 12:33. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేడి పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగరాడు, చిమట కొట్టదు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పాడు చెప్పాలి. దీని స్తోత్రం. కొద్దిగా ఇంక అయిపోయింది, కొద్దిగా ఓపి పట్టండి, ఇంక అయిపోయింది. నేను తీసుకున్న అంశం పూర్తి చేయాలి కదా. మీకు క్లారిటీగా అర్థం కావాలంటే మరి అది ఆ అంశం క్లారిటీగా మీకు అర్థం కావాలంటే దానికి టైం కావాలన్నమాట. ఇప్పుడు యేసుప్రభు వారు దేవాదేవుడు అని చెప్పాడు. ఒకసారి తలపైకి అతను అయిపోయింది కదా, ఓపి పట్టండి. కొద్దిగా కూర్చొని 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 అలాగే నేలకి వెళ్ళి పెట్టుకుంటారు. లేలియా. యేసుప్రభు ఏం చెప్పండి, దేవదేవుడు ఏం చెప్పాడు? మీకు కలిగిన వాటిని అమ్మండి అన్నాడు. ఇప్పుడు దేవుడు మంచిగా చెబుతాడంటారా? చెప్పాలి ఏమండి. దేవుడు మనకి మంచి చెబుతున్నాడా, చెడు చెబుతున్నాడా? ఇప్పుడు మనల్ని పేదవాళ్ళుగా ఉండమన్నాడా, బేదలుగా ఉండమన్నాడు దేవుడు? నీకున్నదంతా అమ్మేసేయమన్నాడే. నీకున్నదంతా అమ్మి ఏం చేయాలి? ఇప్పుడు అక్షయమైన పరలోక ధనాన్ని సమకూర్చుకొని అన్నాడు. ఎవరని చెప్తాం? ఇప్పుడు ఈరోజు దేవుడు చెప్పాడు కదా, నమ్ముతామా మనం? నేను కూడా నమ్ముతామా? అరే దేవుడు చెప్పాడు కదా, నా మేలు కోసం చెప్తున్నాడు కదా, నా ఆశీర్వాదం కోసం చెప్తున్నా. నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు మరణించిన దేవుడు, నా కొరకు సమాధానం చేయించ, నాకు అబద్ధం చెప్పడే, నన్ను మోసం చేయడే. ఇది నాకు మేలు అయితేనే కదా, ఇది నాకు ఆశీర్వాదకరంగా అయితేనే కదా నా దేవుడు చెప్పేది అని ఈరోజు మనం తీసుకుంటామా? ఈరోజు ఇలా చేస్తామా? చేయొద్దు. లేలియా. చేయొద్దు. నీకు కలిగింది నువ్వు అమ్మొద్దు. నీ ఒంటి మీద ఉన్నది కేజీలు ఉంచుకో. నీ ఒంటి మీద ఉన్నది బ్యాంకులో ఉన్నంత ఉంచుకో. అమ్మొద్దు. దేవుడు అలా చేయట్లా, అలా ఏమంటలా. అయితే ఏం చేయాలి తెలుసా? పరలోకమందు మీరు ధనాన్ని సమకూర్చుకోండి అని ఎందుకు చెప్తున్నాడంటే, ఆత్మను సంపాదించండి, సువార్తను ప్రకటించండి. మీకు కలిగిన ధనము చూసారా, నాకొద్దు, నేను నిన్ను మోసం చేయట్లా, నేను నీకు మాయ మాటలు చెప్పట్లా. నువ్వెలా రక్షించబడ్డావో, ఈరోజు నీకు ఈ రక్షణ ఉచితంగా వచ్చింది కదా, ఈ రక్షణ ఉచితంగా నీకు లభించింది కదా. ఇంకా రక్షణ లేనోళ్ళు, మారుమనసు పొందినోళ్ళు, నశించిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకేం చేయాలంటే, మీ కలిగిన వాటిని చెప్పాలి, దేవుని కొరకు ధనవంతులు అవ్వండి. గట్టిగా సపోర్ట్ కొట్ట ప్రజల హల్లెలూయా. దేవుని కొరకు ధనవంతులు అవ్వాలంటే మన డబ్బు, మన ఆస్తులు, మన అంతస్తులు, మనకున్న ఎండి బంగారాలు దేవుడు ఇవ్వమంటున్నా. కానీ నేనేం చేయాలంటే దేవుని రాజ్యం కట్టాలంట. దేవుని రాజ్యంలో నీ ధనాన్ని ఎదజల్లాలి. దేవుని రాజ్యంలో నీ కష్టం ఉండాలి. దేవుని రాజ్యంలో నీ ప్రార్థన ఉండాలి. దేవుని రాజ్యంలో నీ కుటుంబం ఉండాలి. దేవుని రాజ్యంలో నీ కాలనీ ఉండాలి. దేవుని రాజ్యంలో నీ జిల్లా ఉండాలి. దేవుని రాజ్యంలో నీ రాష్ట్రం ఉండాలి. ఇంకా చెప్పుకుంటుంటే ఎన్నో రకాలుగా ఈరోజు అందుకే ప్రతి నెల కూడా ఉపవాస ప్రార్థన ఎందుకు పెడుతున్నామంటే, పెట్టడానికి గల కారణం ఏంటంటే, 4 గోడల మధ్య వద్దు తల్లి. ఈ 4 గోడల మధ్య వండుకొని తింటా ఉంటే కుదరదమ్మా. మన పరిచయంలో, మన సేవలో,
మనము మన కలిగింది దేవుని కొరకు ధనవంతులుగా మనం మార్చబడటానికి, నీ కలిగింది ఆత్మల కొరకు సువార్త కూడికల్లో నువ్వు దేవుని కొరకు సహాయం చెయ్యి. నీ కష్టం ద్వారా, నీ ధనము ద్వారా, నీ కలిగిన ద్వారా దేవుని రాజ్యం కట్టబడిద్ది. కొన్ని ఆత్మల్లో దేవుని రాజ్యాలకు మనం నడిపించగలుగుతాము. కొన్ని ఆత్మలను దేవుని దగ్గర మనం సిద్ధపరచగలుగుతాము. ఎవరి కొరకు సమకూర్చుకుంటున్నారు? ఆ ధనవంతుడు అనబడ్డ వ్యక్తి దేవుడు కొరకు ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకుంటున్నాడంట. అయితే ఈ రాత్రి సమయం లేదు నీకు. అలా జీవించేవాళ్ళు, అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, అలా ఆలోచించే వాళ్ళు, దేవుని కార్యాల గురించి, దేవుని యొక్క పని గురించి, దేవుని సంఘం గురించి, దేవుని యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించిన వారికి సమయం లేదన్నాడు దేవుడు. నీ గురించి ఆలోచించుకుంటూ ఉంటే సమయం ఉంటుందా? నీ కుటుంబం గురించి ఆలోచించే సమయం ఉంటుందా? నీ పిల్లల గురించి ఆలోచించే సమయం ఉంటుందా? ఉండనే ఉండదు. చేతుల పైకెత్తు బిడ్డ, చేతుల పైకెత్తు. ఓసారి చిన్న ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు నిజంగా ప్రభువా, ఈ పరిశుద్ధ గ్రంథం నేను పట్టుకున్నా, నా చేతిలో ఉన్న, అయ్యా ఇదిగో నా చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలోనే ఒక్కొక్క మాటని నా కళ్ళారా చూశాను ప్రభు. ఈ పాస్టర్ మోసం చేయట్లేదు, ఈ పాస్టర్ మాటలు చెప్పట్లేదు, ఈ పాస్టర్ మాయ మాటలు చెప్పట్లేదు ప్రభు. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల్ని నేను కళ్ళారా చూశాను. ఇదిగో మీరే మాట్లాడిన దేవుడు కనుక దేవాన్ని అడగండి. నన్ను క్షమించు ప్రభువా, ఇలా ఎన్నో విషయాలు నాతో మాట్లాడుతున్నావు దేవా. నన్ను నేను మోసం చేసుకున్నానయ్యా, నన్ను నేను పాడు చేసుకున్నాను యేసయ్యా. ప్రార్థించాలి. నీ గుండెల్లోంచి ప్రార్థన వినపడాలి. దేవుడి ప్రార్థన వినాలని ఈరోజు చెప్పబడ్డ వాక్యాలను నెరవేర్చుకొని దేవునితో సరి చేయబడాలి బిడ్డ. చేతుల పైకెత్తు, చేతుల పైకెత్తు. వచ్చిందని వచ్చినట్లు వెళ్ళకు, వచ్చిందని వచ్చినట్లు వెళ్ళక తల్లి ప్రియ. దయచేసి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. అడగండి 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 దేవుని సన్నిధిలో, ప్రభువా నా జీవితాన్ని ఒక్కసారి ప్రభువా, అయ్యా ఇదిగో ప్రభువా, అయ్యా నీకు అప్పగించుకునే కృప నాకు దయచే ప్రభువా, అయ్యా నీకు లోబడే కృప నాకు దయచేయ. ఇస్కరియోతో యూదా కూడా ప్రభువా మీతో జీవించాడయ్యా, మీతో నడిచాడు ప్రభువా, మీ మాటలు ఎన్నో విన్నాడు ప్రభువా, ఎన్నెన్నో ప్రసంగాలు, ఎన్నెన్నో ప్రభు, అయ్యా ఇదిగో ప్రభు, ఎన్నెన్నో రకాలైన అయ్యా ఇదిగో ప్రభు వాక్యాలు విన్నాడు ప్రభువా. నేను కూడా వింటున్నానయ్యా, సంవత్సరాలు వింటున్నాను దేవా. నోళ్ళు తెరుతారేమో, నేను అందుకే మిమ్మల్ని వదిలిపెట్టలా. మీరు ఒకసారి నోళ్ళు తెరిచి ప్రార్థిస్తారు, నిలుగెత్తి ప్రార్థిస్తారని అందుకే నేను ఎలుగెత్తి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఒక తీర్మానంతో ప్రార్థన చేస్తారని మిమ్మల్ని వదిలిపెట్టట్ల బిడ్డ. చెప్పబడింది వాక్యము, దాన్ని నీ జీవితాన్ని తీసుకో, నీ జీవితానికి నీ హృదయాన్ని తీసుకో. దేవుణ్ణి అడుగు. ఈ లోకం అశాశ్వతంలో ప్రభు, నన్ను నేను మోసం చేసుకున్నాను యేసయ్యా, నిన్ను నమ్మట్లేదయ్యా, నీ మాట్లాడినట్లేదు ప్రభు, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించు దేవా. చేతులు పైకి ఎత్తట్లేదు, ప్రార్థించేవాళ్ళు లేరు. ఒక్కరి స్వరం కొడిన పట్ల తల్ల పైకెత్తండి. మీరు ప్రార్థించేంత వరకు ఈ కూటమి వదిలిపెట్టబడదు. మీ కన్నీరు దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర కాచేంత వరకు ఈ కూటమి వదిలిపెట్టబడదు బిడ్డ. వచ్చిన వాళ్ళు నామకార్థంగా బ్రతకొద్దు, పారిమాల్టిగా బ్రతకొద్దు తల్లి.
దేవుడు లేక మోసపోయి ఎందరో ఉండారు. దేవుడు లేక వ్యర్థంగా బతికోళ్ళు ఎందరో ఉండారు బిడ్డ. దేవుని వాక్యం లేక, దేవుని మాటలు లేక ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఎంతెంతగానో తన సేవకులు నిలబెట్టి, తన దాసులు నిలబెట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. చేతులు పైకెత్తాలి, అందరూ చేతులపై. మీకోసం నేను ప్రార్థన చేస్తా, మీకోసం నేను ప్రార్థన చేస్తా, మీతో కలిసి నేను ప్రార్థన చేసి చేతులు పైకెత్తండి అందరూ. నామకార్థంగా బతకొద్దు బిడ్డ. నీ ధనాన్ని ఇవ్వట్లేదు దేవుడు, నీ ఆస్తులు అడగట్లేదు దేవుడు, నీ అంతస్తులు అడగట్లేదు దేవుడు, నిన్ను కూడా అడగట్లేదు. స్నేహితులు సంపాదించుకోవాలి, ఆత్మను సంపాదించుకోవాలి. దేవుడు మన కొరకు ఆ నిత్య రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న దేవుడు ఇచ్చిన ఆ యొక్క సామర్థ్యతను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆ భార్యను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని బట్టి నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ ఇంటి వారిని రక్షించుకో, నీ ఇరుగు పరివారిని రక్షించు, దేవుని దగ్గర నడిపించు, దేవుని దగ్గర నడిపించు. దేవుని రాజ్యానికి స్నేహితులు సంపాదించుకున్నా, దేవుని రాజ్యానికి ఆత్మలు సంపాదించుకున్నా, మన వాళ్ళు దేవుని రాజ్యాన్ని సిద్ధపడదు. మన పిల్లల్ని, మనల్ని. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా యేసయ్యా, మీ స్తోత్రాలు. ఈ దినకాలం స్వామి, ఈ సకల పరిశుద్ధుల పునరుద్ధరణ ఆరాధనలో మమ్మల్ని ప్రేమించి, ఈ సంఘాన్ని ప్రేమించి, ఈ సంఘ బిడ్డలు మమ్మల్ని ప్రేమించి, ఎక్కడ కూడా ప్రభు మాలో అయ్యా నామకార్థమైన భక్తి పారమడి